నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఈరోజు అయితే 5.1 టోటల్ సెటప్ అయితే ఒక కస్టమర్ తీసుకున్నారండి. అవి ఏ విధంగా అసెంబుల్ చేశానో, అవి ఏవేవి స్పేర్స్ అనేది లోపల యూజ్ చేశానో, అదేవిధంగా స్పీకర్ సెటప్ ఏ విధంగా ఉంది, అలాగే సబ్ ఊఫర్ ఏమి ఇచ్చానో అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ లెఫ్ట్ టు రైట్, సరౌండ్ లెఫ్ట్ టు రైట్, సెంటర్కి ఎస్టీకే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్ ఊఫర్కి ఏమో కుమార్ మాస్ఫెట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇప్పుడు వీడియో అనేది మీకు చూపిస్తాను, చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గో టు అవర్ వీడియో. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చెప్పిన యాంప్లిఫైర్ అయితే ఇదే 5.1 యాంప్లిఫైర్. 5.2 అని కూడా అనొచ్చు, ఎందుకంటే దీనికి ఎక్స్ట్రా సబ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కుమార్ 430 యూజ్ చేయడం వలన 2 సబ్ ఆఫర్లు అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రంట్ లెఫ్ట్ టు రైట్, సెంటర్, సరౌండ్ లెఫ్ట్ టు రైట్కి ఎస్టీకే యూజ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, సబ్ ఆఫర్ పర్పస్ ఏమో కుమార్ టండర్ మోనో అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, సబ్ గెయినర్ కోసం ఏమో వసంత్ సబ్ ఫ్రీ అనేది యూజ్ చేయడం జరిగింది. రిమోట్ కిట్ ఏమో జమ్టెక్ రిమోట్ కిట్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ మన ట్రాన్స్ఫార్మర్ 10 amp 24024 అనేది యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి ఎస్టీకే యూజ్ చేయడం వలన 24 యూజ్ చేయాలి, 30 కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఎస్టీకే సపోర్ట్ చేయదు కాబట్టి 24 అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హెవీ కండెన్సర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. 10,000 MFD 63 voltage. అదేవిధంగా డాల్బీ డిటిఎస్ కోసం వచ్చేసరికి జీటెక్ కోడర్ అనేది యూజ్ చేయడం జరిగింది. సేమ్ FT003 లాగే ఉంటుంది. ఇది కూడా సేమ్ యాజ్ ప్రోలాజిక్ 2 ఉంది. దీనికి కూడా సౌండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ప్రెజెంట్ అయితే మీకు సౌండ్ కూడా వినిపిస్తాను, తర్వాత చూడండి. బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఉంటే వ్యూ విధంగా ఉంటుంది. ఫ్యూజ్ హోల్డర్, మెయిన్స్ కార్డ్, అదేవిధంగా స్పీకర్స్ ఫ్రంట్ లెఫ్ట్ టు రైట్, సరౌండ్ లెఫ్ట్ టు రైట్, సెంటర్, సబ్ ఊఫర్. అదేవిధంగా దీనికైతే 3 ఫ్యాన్లు అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఎస్టీకే కొద్దిగా హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి 3 ఫ్యాన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ట్రా సబ్ ఊఫర్ కోసం ఎక్స్ట్రా సాకెట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది స్మూత్నెస్, హార్డ్నెస్ కోసం అనేది సబ్ ఫ్రీక్వెన్సీ బోర్డు నుంచి దీన్ని హార్డ్ కోసం, స్మూత్ కోసం ఈ కంట్రోల్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆక్స్, డిటిహెచ్, టీవీ అన్ని కనెక్షన్ కూడా ఇన్పుట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. చూసారుగా జీటెక్ డీకోడర్ అనేది యూజ్ చేయడం జరిగింది. సేమ్ FT003 మోడల్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్యాన్స్ 3 ఫ్యాన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి, ఆ తర్వాత ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? సరే, సౌండ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఫ్రంట్ లుక్ ఆన్ చేసినాక లుక్ ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే ఆన్ చేస్తాను. సెట్ ఏ విధంగా లుక్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూద్దరు. చూసారుగా కస్టమర్ బ్లూ కలర్ ఎల్ఈడి కావాలన్నారు కంట్రోల్స్ లుక్ కోసం, అందుకని బ్లూ కలర్ ఎల్ఈడి అనేది యూజ్ చేయడం జరిగింది. కింద గోల్డ్ కలర్ షూ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, సౌండ్ చెక్ చేద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉంది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, Arjun
నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఈరోజు అయితే 5.1 టోటల్ సెటప్ అండి. 1300 JBL సబ్ ఊఫర్, అదేవిధంగా 1000 వాట్ యాంప్లిఫైర్, సెంటర్ ATC స్పీకర్స్తో కలిపి నేను ఇవ్వడం జరిగింది. డాల్బీ DTS FT003 అనేది మన జీటెక్ మోడల్ది డీకోడర్ అనేది ఇవ్వడం జరిగింది. జీటెక్ రిమోట్ కిట్తో మన కస్టమర్కి ఇవ్వడం జరిగింది. కస్టమర్ ఇక్కడ ఉన్నారు. అయ్యా మీ పేరు? నా పేరు దివాకరా. పేరు నుంచి మార్గల్. సౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది. లోపల విన్నారు కదా డాల్బీ DTS, ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? అది చూసిన తర్వాత నిన్న వచ్చారు, డాల్బీ విన్నారు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా ఆన్ లో ఉంది. ఓకేనా? ఫుల్ టెస్టింగ్ వెళ్తుంది. ఈ రోజు మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి అయితే ఆన్ లో ఉంది. 3 మంది కస్టమర్స్ అయితే వచ్చి అడిగారు సౌండ్ విని ఎంత ఏంటి అని, డాల్బీ DTS ఎంత అని. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా మంది ప్లే చేయమన్నారు. పాదు నొక్కినప్పుడల్లా ప్లే చేయమన్నారు. వాళ్ళందరూ విన్నారు. ఇప్పటి వరకు కంటిన్యూ రన్నింగ్ లో ఉంది. 4 o'clock నుంచి ఇప్పుడు 9 అయింది. 9 వరకు ఆన్ లో ఉంది. ఎటువంటి హీటింగ్ కానీ హమ్మింగ్ కానీ ఎటువంటిది ఏం లేదు. మీరు విన్నారు కదా, లోపల సౌండ్ డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చిందా? డిస్టర్బెన్స్ ఏం లేదు. చాలా బాగుంది. ప్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ.